హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ సింపుల్ కానీ చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. రాగి ముద్ద తయారీ విధానం చూద్దాము. రాగి ముద్ద తయారు చేయడం కోసం ముందుగా ఒక గ్లాస్ కానీ ఒక గిన్నె కానీ ఏదైనా కొలతగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసుడు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇలా ఒక గ్లాస్తో కొలత తీసుకున్న తర్వాత ఆ గిన్నెని పక్కన పెట్టుకుని అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు ఒక మందంగా ఉన్న ప్యాన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా యూజ్ చేసే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం స్టవ్ వెలిగించలేదండి, మామూలుగా నీళ్లు ఇంకా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ రాగి పిండిని కొలుచుకున్నాం కదా, దాంట్లోంచి ఒక 2 స్పూన్ల వరకు రాగి పిండిని వేసి నీళ్ళల్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చిక్కగా కొంచెం జావలాగా, అంటే మనకి గెంజి ఉంటుంది కదా చిక్కబడినప్పుడు, అలా తయారవుతుంది. ఇలా చిక్కబడిన జావలోకి కొంచెం కొంచెంగా మిగిలిన రాగి పిండిని వేసేసుకోవాలి. పిండి మొత్తం ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకున్న తర్వాత ఈ పిండి ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు గరిటతో బాగా కలిపేసుకోవాలి. కంటిన్యూస్గా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లో ఏమాత్రం ఉండలు లేకుండా ఇలా గరిటతో నలుపుతూ ఉడికించుకున్నట్టయితే ఉండలు ఏమన్నా ఉన్నా కానీ మనకి పేస్ట్ లాగా అయిపోతాయి. పిండి మొత్తం కలిసిపోయి ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ నెయ్యి అంతా కూడా ఈ పిండిలోకి బాగా కలిసేలాగా ఇలా గరిటతో నలుపుతూ ఉడికించుకోవాలి. మనకి పిండి మొత్తం అంతా కూడా ఈ ముద్ద అంతా సాఫ్ట్గా అయిపోతుంది. ఈ ముద్ద ఇలా సాఫ్ట్గా అయ్యిందో లేదో ఒకసారి చేత్తో కొంచెం పిండిని తీసుకుని ఇలా ముద్దలాగా చేసుకుని చూడాలి. మనకి ఇలా ముద్దలాగా అవుతున్నట్టయితే పిండి ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రాగి ముద్దని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ రాగి ముద్ద ఇప్పుడు చాలా వేడిగా ఉంటుందండి, అందుకని కొన్ని నీళ్ళని చేతికి అంటించుకుని ఈ ముద్దని కొంచెం సాఫ్ట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తయారు చేసుకోవాలి. రాగి పిండితో తయారు చేసుకున్న రాగి ముద్ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లేదంటే లంచ్లోకి, ఇంకా డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. దీనిలోకి వెజిటేరియన్స్ అయితే పల్లీ చట్నీ, ఇంకా పప్పు సాంబార్ లాంటివి కూడా కాంబినేషన్గా బాగుంటాయి. నాన్ వెజిటేరియన్స్ అయితే నాటుకోడి పులుసు, ఇంకా చికెన్ కర్రీ, చేపల పులుసు లాంటివి కాంబినేషన్గా చాలా బాగుంటాయి. చూసారు కదండి, రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేడివేడిగా ఈ రాగి ముద్దని పెట్టి దానిలోకి కొంచెం నెయ్యి కూర వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది. చూసారు కదండి, రాగి ముద్ద సింపుల్గా ఎంత త్వరగా రెడీ అయిపోయిందో. హెల్దీ అయిన రాగి ముద్ద రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ ట్రీ ఛానల్.